మీరు లోన్ కట్టకుంటే రికవరీ ఏజెంట్స్ చేసే హంగామా తట్టుకోలేరు. వాళ్ళ కాల్స్, వాళ్ళు వాడే భాష యాస మామూలుగా ఉండదు. ఎవరైనా రికవరీ ఏజెంట్ మీ ఇంటికి వచ్చే ముందు మీ పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఏ టైంకి అవైలబుల్ ఉంటారో అడిగి, మీరు రమ్మంటేనే మార్నింగ్ 8 కన్నా ముందు, రాత్రి 7 తర్వాత మిమ్మల్ని ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఇది అగేన్స్ట్ ద రికవరీ ప్రాసెస్. కానీ చాలా మంది జనాలు అర్ధరాత్రి కూడా కాల్స్ చేస్తున్నారు అని బాధపడుతున్నారు. ఈ రికవరీ ఏజెంట్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అని బాధపడుతున్నారు. ఒకవేళ వెహికల్ లోన్ ఒక ఈఎంఐ మిస్ అయితే బలవంతంగా లాకెళ్ళిపోతున్నారు. హోమ్ లోన్ అయితే ఇల్లు ఖాళీ చేయండి అని మనశ్శాంతి పోయేలా అక్కడే కూర్చుంటున్నారు. బిజినెస్ లోన్ అయితే అక్కడికి వచ్చేసి న్యూసెన్స్ చేసి దందా బంద్ అయ్యేలా చేస్తున్నారు. మన దేశంలో బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి, లోన్ యాప్స్ వాళ్ళకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కామన్ పీపుల్ కదా, వీళ్ళ దగ్గర కట్టడానికి డబ్బులే లేవు, వీళ్ళు అడ్వకేట్, పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టే స్తోమత వీళ్ళకి లేదు అని అనుకొని మితిమీరిపోతున్నారు ఈ రికవరీ ఏజెంట్స్. ఇటు వీళ్ళ టార్చర్ భరించలేక, అటు కట్టలేక చాలా మంది అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళను అడిగి టైం తీసుకోండి. ఒకవేళ టైం ఇవ్వకపోతే మీకు కోర్టు ఉంది, మీరు కోర్టును ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోండి. మీకు 6 months నుంచి 1-2 years దాకా రిలీఫ్ దొరుకుతుంది. మీ లోన్ ఎంత ఉన్నా కానీ భయపడే అవసరమే లేదు. కోర్టు ఆర్డర్ మీతో పాటు ఉంటుంది. రికవరీ ఏజెంట్స్ మిమ్మల్ని హింసించలేరు. ఒకవేళ కోర్టు ఆర్డర్ ని ఆదరించకుండా వాళ్ళు ఇంకా టార్చర్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.